రక్తం మరుగుతుంది. సార్ మనం పోదాం సార్. అదేరా మన జరిగిన ఎస్టీలో ముందుగా మన కట్టుకుని ఎవరో దొంగ ఆపించుకున్నాడు. ఈ కథ కింద ఎస్టీ వాళ్ళందరినీ కట్టుకుంటాడు. అప్పుడు ఇంటికాడు ఉంటా అంతా రారా తమ్మడోళ్ళతో కొట్టిద్దాం రారా చక్కగా అవుతాడు. జల్దిరా అడుగు. ఎస్టీ వాళ్ళు నాకు 1000 మంది పేషెంట్లు ప్రాణం ఇస్తారు నా కోసం. ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళ పేరు పెట్టుకొని ఎస్టీ వాళ్ళ ఎస్టీలలో అందరు మంచోళ్ళు ఉండరు, అందరు చెడ్డోళ్ళు ఉండరు. ఇట్లా ఇల్లు కూడా కొడుతున్నట్టు లాగా ఒక్కనొక్కని ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు కూడా కొట్టినప్పుడు అర్థమవుతుంది బాగా. కోట్లు లక్షలు కూర్చి 15 ఏళ్ళు రూపాయి సంపాదించుకోవాలి కష్టపడి కొడుకున్న ఇల్లు కూడా కొట్టింటే ఏం మనిషి కట్టుకున్న ఇల్లు 30,000 రూపాయలు వచ్చింది. నాకు కడుపు కొట్టిరు. నాది కాదు తప్పు చేస్తే కొట్టడం కాదు, జైలు పంపిస్తాం. తప్పు చేసినావు కాడేది కాడి 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 చదువుకో చదువుకోడా ఫోటో కొడతా దొంగ ప్రతి ఒక్కరింట్లో ఎవడెవడున్నాడో ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఇలా ఎవడెవడు చెప్పించిండు, వెనకాల ఎవరు ఉన్నారు, ఏం చెప్పిస్తున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారు, ప్రతిదీ ఉన్నారు. ఒక ఆడపిల్ల సంపాదించుకున్న ఇంకా మీరు ఎగబడి దోసుకోవడానికి రమ్మాను బజార్లకు ఎక్కుతారు. నడి రోడ్డు మీద ధర్నా చేస్తాం, నడి రోడ్డు మీద ధర్నా చేస్తాం. రమ్మను లేదంటే అంత పొలిటికల్ పవర్ ఉంది. పొలిటికల్ పవర్ తో నన్ను చంపమని ఈయన శవం ఎలాడాలి, లేకపోతే చేసిన వాళ్ళని నేనే ఎలాడదీసి నా పిల్లలు ఆగమైనా సరే, నా పిల్లలు ఆగమైనా నేను జైలు పోతా. రమ్మన్ ఏం ఎంతకని ఎక్కుతాడు. 15 ఏళ్ళ నుంచి ఎవ్వడు చేయలేంది. ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఏ గవర్నమెంట్ ఎవడు ఏ రియల్ ఎస్టేట్ చేయలేంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఈ డ్రామా ఆడి ఇది చేస్తారు. అది మా దాంట్లోదేగా, మరి అది మంచిది కాదా? ఇది మా దాంట్లోదేగా అన్నిటికీ పట్టదారు ఒకటేగా 14 ఎకరాలకు మాదేగా. బిల్డింగ్ ఉంది, అది కట్టినాం, అది ఎవరిది? ఆవేశం వస్తుందంటే మేము అనుభవించినాం సార్. అది ఎవరిది?